శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్, కేసును తప్పుదోవ పట్టించాలనుకున్న వ్యక్తిని జగన్ పరామర్శించారు, సానుభూతి తెలిపారు. ఒక క్రిమినల్, ఏపీ రాష్ట్రంలో క్రిమినల్ చనిపోయినప్పుడు సానుభూతి తెలిపాడు. ఆ కుటుంబానికి కూడా అండగా ఉంటానని చెప్పాడు. దేశ ద్రోహిగా కేసు పడ్డ వ్యక్తి పట్ల అభయహస్తం ఇచ్చారు. కానీ సొంత చెల్లి ఆరోగ్యం బాగోక హాస్పిటల్లో జాయిన్ అయితే కనీసం ఒక ట్వీట్ చేయలేదు, మెసేజ్ చేయలేదు అనేది ఏపీ ప్రజల్లో అందరూ కూడా ఆలోచిస్తున్నారు. సార్, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ప్రత్యేకంగా దీని మీద నేను అభిప్రాయం చెప్పాల్సిన పని లేదు. తనకి దగ్గర వాళ్ళు ఎవరో, తనకి దూరం వాళ్ళు ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకనే చెప్తున్నారు. తెనాల్లో ఉన్నటువంటి గంజాయి బ్యాచ్ ఏదైతే ఉందో కుర్రాళ్ళని అక్కడ పోలీసులు ట్రీట్మెంట్ ఇస్తే అక్కడికి వెళ్ళి పరామర్శించినటువంటి పద్ధతి, జైల్లో ఉన్నటువంటి నెల్లూరు జైల్లో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి క్రిమినల్స్ ని పరామర్శించినటువంటి పద్ధతి, అలాగే గన్నవరం మాజీ శాసనసభ్యుడైనటువంటి ఇతన్ని మన వల్లభనేని వంశీని పరామర్శించినటువంటి పద్ధతి, ఎక్కడ నేరం చేసి దొరికిపోతే వాళ్ళందరూ నా వాళ్ళు అని చెప్పేసి నక్కుని చేర్చుకొని వీడిని వెళ్ళి పరామర్శ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే సీదిరి అప్పలరాజుకు సంబంధించినటువంటి నిన్న వెళ్ళి శ్రీకాకుళంలో చేసినటువంటి హడావుడి మనం చూసాం. ఇది ఒక పక్కన. రెండో పక్క పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి బయటకు వచ్చి రాజశేఖర రెడ్డి బిడ్డగా రాజశేఖర రెడ్డి చనిపోగానే అదేదో వెనక రాజుల కాలంలో లాగా ఆయన మా నాన్న ముఖ్యమంత్రి కాబట్టి అది తీసి నాకు రాజు కొడుకుని రాజుని చేయాలన్నట్టుగా సంతకాల సేకరణ జరిగింది. అది బెడ్స్ కొట్టింది. సోనియా గాంధీ గారు అడ్డుపట్టడంతో అది జరగలేదు. సో నువ్వు బయటకు వచ్చిన తర్వాత సరే ఎవరన్నా కేసు పెట్టారా, లేకపోతే నువ్వు చేసినటువంటి తప్పుడు పనులు కర్మ రూపంలో తిరిగి నీ దగ్గరికి వచ్చినాయా, 16 నెలలు నువ్వు జైల్లోకి వెళ్తే నీ తరపున అన్న వదిలిన బాణం అని చెప్పేసని ఆ కాలికి బలపం కట్టుకొని రాష్ట్రం అంతా తిరిగి నీ తరపున ప్రచారం చేసినటువంటి షర్మిల, అప్పుడు పాపం ఆవిడ కాలుకి ఇబ్బంది వచ్చి శస్త్రచికిత్స కూడా జరిగింది, ఆపరేషన్ కూడా జరిగింది. అయినప్పటికీ మళ్ళీ ఆపరేషన్ చేయించుకొని కోలుకొని కూడా మళ్ళీ పాదయాత్ర కంటిన్యూ చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత నువ్వేం చేసావు, అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వేం చేసావు? సింపుల్ గా అప్పుడు ఆవిడ పాదయాత్ర చేసినా నేను అధికారంలోకి రాలేదు కదా, నేను పాదయాత్ర చేస్తే అధికారంలోకి వచ్చాననే భావంలోకి నువ్వు తర్వాత తను తప్పితే ఇంకెవ్వరూ కూడా పెద్ద లీడర్గా ఎదగటం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం ఉండదు. చాలా మంది ఆయన కలిసినటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాట, సబ్జెక్టు కరెక్షన్ నాకు తెలీదు, కలిసినటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాట, తనకంటే ఎవరైనా బాగా బట్టలు వేసుకున్నా, తనకంటే తన ముందు ఎవరైనా కళ్ళజోడు పెట్టుకున్నా దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు సహించలేరంట. అంటే తను మాత్రమే బాగుండాలి, తన మాట చెల్లుబడి కావాలి, ఇంకొక రెండో అధికార కేంద్రం అనేది ఉండకూడదు అనేటువంటిది ఆయన భావన. కమ్యూనికేషన్లో జగన్మోహన్ రెడ్డి గారి కంటే షర్మిల గారు 100 రెట్లు బెటర్. జనాన్ని కలుపుకెళ్ళటంతో, జనంతో కలవటంలో రాజశేఖర రెడ్డి గారికి ఉన్న కొన్ని లక్షణాలు అమ్మాయికి వచ్చినాయి, ఆవిడకి వచ్చినాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకమైనటువంటి ఇన్సెక్యూరిటీ. పార్టీలోకి తీసుకొని సముచిత స్థానం కనుక షర్మిలకు కల్పిస్తే నాకు పోటీ అవుతుంది, మేమిద్దరం రాజశేఖర రెడ్డి గారి బిడ్డలమే కాబట్టి ఆవిడ మనస్తత్వానికి తగ్గట్టుగా నాకంటే ఆవిడకి ఎక్కువ మార్కులు పడతాయి అనేటువంటి ఒక ఇన్సెక్యూరిటీ తోటి మొదటి నుంచి షర్మిల గారిని దూరంగా పెడుతూ వచ్చాడు. రాజ్యసభ అన్నారు, ఇంకోటి అన్నారు, ఏది జరగలేదు. పార్టీకి పూర్తిగా దూరంగా పెట్టడం కాకుండా ఆస్తుల పంపకంలో కూడా అన్యాయం చేశారనేటువంటిది మనం చెప్తుంది కాదు, సాక్షాత్తు ఇతనికి జన్మనిచ్చి పెంచినటువంటి తల్లే చెప్పింది, నా కొడుకు నా కూతురికి అన్యాయం చేశాడనేటువంటి బహిరంగ లేఖ రూపంలో ఆవిడ తెలియజేసింది. కాబట్టి తల్లి చెల్లి అనేటువంటి వాళ్ళు ఈయన దృష్టిలో శత్రువులయ్యారు. అది కూడా ఏం చెప్పాడు, అతను సమర్పించినటువంటి ఆ ట్రిబ్యునల్కి వెళ్ళి అక్కడ ఇచ్చినటువంటి అప్పీల్లో క్లియర్ గా మెన్షన్ చేశాడు, నేను షేర్స్ మా తల్లి గారికి ఎప్పుడు బదలాయించానంటే వాళ్ళ మీద నాకు ప్రేమ ఉన్నప్పుడు, మా టర్మ్స్ బాగున్నప్పుడు. ఆవిడ మా చెల్లికి అవి బదలాయించింది కాబట్టి ఇప్పుడు ఆ ప్రేమానురాగాలు నాకు వాళ్ళ మీద లేవు కాబట్టి నాకు వెనక్కి ఇప్పించండి అని చెప్పేసి ట్రిబ్యునల్ అపిలేటరీ అథారిటీకి వెళ్ళినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట. కాబట్టి ఎందుకు వెళ్ళలేదు పరామర్శ కంటే సమాధానం దీంట్లోనే ఉంది. ఆ తల్లి చెల్లి అనేటువంటి వాళ్ళు నా మనసు విరిచేశారు, ఇప్పుడు మా టర్మ్స్ బాగోలేదు కాబట్టి
నా ఆస్తే వెనక్కి ఇమ్మన్నటువంటి వ్యక్తి ఇవాళ ఆవిడకి సర్జరీ జరిగితే ఏమి, ఆవిడ ఐసీయూలో ఉంటే మాత్రం అదేమన్నా చెల్లించే మనస్తత్వమా? సొంత బాబాయ్ అత్యంత కిరాతకంగా హత్య చేయబడ్డప్పుడు కూడా, సరే అది ఎవరు చేయించారు, ఎందుకు చేయించారు, వెనక ఎవరున్నారు, ముందు ఎవరున్నారు, అయిపోయింది, అది ముగిసిపోయింది. సిబిఐ పుణ్యం అని చెప్పేసి వీళ్ళందరూ క్లీన్ చిట్ తో బయటపడిపోయారు. కానీ రాత్రి ఎప్పుడు ఆయన చనిపోతే తీరిగ్గా సాయంత్రానికి ఎవరేం మాట్లాడాలి, స్క్రిప్ట్ ఎలా రెడీ చేయాలి, ఎవరితోటి ఏం మాట్లాడించాలి, గుండెపోటని ఎవరితో చెప్పించాలి, గొడ్డల పూటని ఎవరితో చెప్పించాలి, ఇన్ని ప్లాన్లు వేసుకొని వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కుటుంబ సంబంధాలు దీని పట్ల ఆ, ఒక ఆసక్తి ఉందని ఎలా అనుకుంటాం? కాబట్టి ఆ రోజున షర్మిల గారితో ఆవిడ పాదయాత్ర పార్టీని బతికించడానికి పనికొచ్చింది. కానీ అవసరం తీరిన తర్వాత కరివేపాకులాగా పక్కన పెట్టాడు. అలాగే గౌరవ అధ్యక్షురాలాగా ఉన్నటువంటి విజయమ్మ గారిని కూడా తను శాశ్వత అధ్యక్షుడిగా, అంటే భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ స్థాపించినటువంటి నాయకుడికి రానటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. అసలు ఎలక్షన్ కమిషన్ దానికి ఒప్పుకోదు. అందుకని ఆవిడ్ని తప్పించి, ఆవిడ బెదిరించారో బతిమలాడారో ఆ అధ్యక్ష పదవికి రాజీనామా చేయించి గౌరవ అధ్యక్షురాలాగా శాశ్వత అధ్యక్షుడు అనేటువంటి పదవిని ఈయన బందిమాగదుల ద్వారా ఇప్పించుకున్నాడు. ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది మొట్టికాయలు వేసిందో, అబ్బాయి నా అభిమానులు ఎవరు అన్నారు కానీ నేను దానికి అనుమతించలేదని చెప్పేసి మళ్ళీ నాలుగు మడత పెట్టి. కాబట్టి ఇలాగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి కేవలం అధికార దాహం, డబ్బు అధికారం, ఈ రెండిటి పట్ల మమకారమే ఉంటుంది. కానీ అది తల్లి అయినా, చెల్లైనా, తనకి సంబంధించినటువంటి బాబాయ్ కూతురు సునీత అయినా, ఎవరైనా సరే తనకి పనికి వస్తారు అంటే దగ్గరే తీస్తాడు, పనికి రాడు అంటే విసిరి కొడతాడు. కాబట్టి ఇంత క్లియర్గా ఆయన తన అఫిడవిట్లో చెప్పిన తర్వాత కూడా షర్మిల గారికి ఆపరేషన్ చేస్తే ఆయన ఎందుకు పలకరించలేదని మనం ప్రశ్నించుకోవటం అంటే అది మన అమాయకత్వం మాత్రమే. ఆయన అలాగే ఉంటాడు కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి అయ్యాడు.